చాముండేశ్వరి ఆలయం మైసూరు నుండి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాముండి లేదా దుర్గా అంటే శక్తి యొక్క ఉగ్రరూపం. దేవి చెండాముండ రాక్షసులను అలాగే గేదె రూప రాక్షసుడైన మహిషాసురుణ్ణి సంహరించింది. దేవి మైసూరు మహారాజుల కులదేవత. స్కంద పురాణంలో ఈ ప్రాంతాన్ని త్రిమూట కేంద్రం అని పిలిచేవారు. 8 కొండలతో చుట్టబడి ఉంది. ముందు ఈ కొండను శివుడి గౌరవార్థం మహాబలాద్రి అనేవారు. ఇక్కడ ఉన్న మహాబలేశ్వర ఆలయమే కొండపైన అత్యంత పురాతనమైనది. దేవి పార్వతి దేవి అవతారంగా భావిస్తారు. ఆలయం సముద్ర మట్టానికి 3489 అడుగుల ఎత్తులో ఉంటుంది. మైసూరు వైపు నుండి నంజనగూడు వైపు నుండి కూడా మోటరబుల్ రోడ్ మార్గం ఉంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మొదట చిన్న గుడిగా మొదలై క్రమంగా పెద్ద ఆలయంగా మారింది. 1399 ఏడీలో వడయార్ రాజులు అధికారంలోకి వచ్చాక దేవికి ప్రాముఖ్యత పెరిగింది. వారి ఇంటి దేవతగా మారింది. కృష్ణరాజు వడయార్ 1827 ఏడీలో ఆలయాన్ని మరమ్మత్తు చేయించి ప్రస్తుత గోపురాన్ని కట్టించారు. ఆయనే దేవికి సింహవాహనం మరియు ఇతర ఆభరణాలు సమర్పించారు. ఇవి ఇప్పటికీ ఉత్సవాల్లో వాడుతున్నారు. ఆలయం చతురస్రాకారంలో ద్రావిడ శైలిలో ఉంది. ప్రధాన ద్వారం, నవరంగ మండపం, అంతరాల మండపం, గర్భగుడి ప్రాకారం కలిగి ఉంటుంది. గోపురం మీద 7 బంగారు కలశాలు ఉన్నాయి. లోపల గణేశుడు, నందీశ్వరుడు, ఆంజనేయుడు, ద్వారపాలకు విగ్రహాలు ఉన్నాయన్నమాట. దర్శనం అయ్యాక మేము వచ్చేసాము సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంకి. ఇది వచ్చేసి చాముండేశ్వరి కొండలకి దగ్గరలోనే ఉంటుందన్నమాట. చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం అనేది కర్ణాటకలో మొట్టమొదటి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం. ఇది 2018లో ప్రారంభమైంది. ఇండియా అంతటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క లైఫ్ సైజ్ వ్యాక్స్ విగ్రహాలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను చూడొచ్చు. అలాగే మదర్ తెరీసా, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, చార్లీ చాప్లిన్ లాంటి ప్రఖ్యాత వ్యక్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. మహారాణా ప్రతాప్ విగ్రహం చాలా రియలిస్టిక్గా ఉంటుందని విజిటర్స్ ప్రత్యేకంగా మెచ్చుకుంటారన్నమాట. మైసూర్ మాజీ రాజు కృష్ణరాజ వడయార్ విగ్రహం కూడా ఇక్కడే ఉంది. వ్యాక్స్ మ్యూజియంతో పాటు ఇదే ప్రాంగణంలో శాండ్ మ్యూజియం, 3D ఆర్ట్ గ్యాలరీ, హారర్ హౌస్, ఇన్ఫినిటీ రూమ్ కూడా ఉన్నాయి. అడ్వెంచర్ యాక్టివిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రతిరోజు తెరిచే ఉంటుంది. టికెట్ ధరలు వచ్చేసి వ్యాక్స్ మ్యూజియంకి 100 రూపీస్, శాండ్ అండ్ ఆర్ట్ గ్యాలరీకి 100 రూపీస్ పర్ పర్సన్, అలాగే హారర్ హౌస్కి 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. కాంబో టికెట్ తీసుకుంటే మీకు 250 రూపీస్ పర్ పర్సన్ పడవచ్చు. విశాలమైన పార్కింగ్ ఉంది, క్యాంటీన్ సదుపాయం ఉంది. అలాగే చాముండి కొండల సీనిక్ వ్యూ కూడా ఇక్కడ నుండి చాలా బాగా కనిపిస్తుంది. మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో కలిసి 2-3 గంటలు లేదా అరౌండ్ 1.5 అవర్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి శాండ్ సెలబ్రిటీ మ్యూజియం యొక్క ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ మీరు నిదానంగా టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కెయ్యూర్ వచ్చేసి ఫుల్గా నిద్రపోయాడు కాబట్టి తను లాస్ట్లో నిద్ర లేచాడనమాట. ఇక్కడ ధర్మ వచ్చేసి సంథింగ్ ఏదో బిజీగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఓకే,
ఇది వచ్చేసి 3D ఆర్ట్ గ్యాలరీ అనమాట. మీ ఇక్కడికి రాగానే నాకు తెలిసి ఇది శాండ్ మ్యూజియం అని కూడా అంటారనుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇలా అరౌండ్ ఒక సభలాగా అందులో చైర్స్‌లో కొంతమంది కూర్చున్నట్లు రాజులు కూర్చున్నట్లు పెట్టారనమాట. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు ఇక్కడ కొంచెం నేచర్ రిలేటెడ్ థీమ్‌తో లోపల ఉంటుంది. ఇక్కడ లైట్స్ ఆఫ్, ఆన్ అలా అవుతూ ఉన్నాయన్నమాట. ఆఫ్ అయినప్పుడు మీకు నియాన్ కలర్స్‌తో అవి బ్యూటిఫుల్‌గా వాల్ పెయింటింగ్ కనిపిస్తూ ఉందన్నమాట. అక్కడే మీకు ఏనుగుల బొమ్మలు, ఫ్రాగ్, ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఊసరవెల్లి, పెద్ద గొరిల్లా ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం ఫొటోస్‌కి తీసుకోవడానికి, కొద్దిసేపు అవి చూసి ఎంజాయ్ చేయడానికి పిల్లలైతే చాలా బాగా చూసి ఎంజాయ్ చేస్తారనమాట. మీకు కిడ్స్ ఉంటే డెఫినెట్లీ ఇది విజిట్ చేయండి. ఆఫ్ అయినప్పుడైతే ఇలా ఉంటుంది. మొత్తం నియాన్ కలర్స్‌తో పర్టిక్యులర్ యానిమల్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుందన్నమాట. ఇక్కడ పిక్స్ కూడా మేము చాలా తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి దీని ఆపోజిట్‌లోనే మీకు చిన్న ఫోటోగ్రఫీకి ఈజీగా ఉండే చిన్న సెటప్ అయితే చేశారు. ఒక చిన్న ఇల్లు ప్లస్ అక్కడ ఆవు ఉందన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా అడ్వెంచర్స్ కూడా ఉంటాయని, ఇది ఒకటన్నమాట. అక్కడి నుంచి మేము బయలుదేరేటప్పుడు ఇది వచ్చేసి స్నో వరల్డ్ అనమాట. విజిట్ అయితే బాగుంటుంది. దాని తర్వాత మేము వచ్చేసాము జువాలజికల్ గార్డెన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి జూ. మైసూరు జూను అధికారికంగా శ్రీ చామరాజేంద్ర జువాలజికల్ గార్డెన్స్ అంటారు. ఇది 1892లో మైసూరు రాజు చామరాజేంద్ర వడయార్ చేత స్థాపించబడింది. మొదట్లో దీన్ని ఖాస్ బంగ్లే లేదా ప్రైవేట్ బంగ్లా అని పిలిచేవారు. రాజ కుటుంబం మాత్రమే సందర్శించేది. 1920లో సాధారణ ప్రజలకు కూడా ప్రవేశం కల్పించారు. 1909లో స్థాపకుడు చామరాజేంద్ర వడయార్ గౌరవార్థం దీనికి ప్రస్తుత పేరు పెట్టారన్నమాట. మొదట్లో కేవలం 10 ఎకరాలలో మొదలైన ఈ జూ ఇప్పుడు సుమారు 250 ఎకరాలు విస్తరించింది. జర్మన్ ల్యాండ్ స్కేపర్ GH క్రుంబీగల్ ఈ జూ యొక్క అందమైన ల్యాండ్స్కేప్ను డిజైన్ చేశారన్నమాట. ఇండియాలో అత్యంత పురాతనమైన, బాగా నిర్వహింపబడుతున్న జూలలో ఇది ఒకటి. 1948లో దీని నిర్వహణ ప్యాలెస్ నుండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి బదిలీ అయ్యింది. 1979లో ఇది కర్ణాటక జూ అథారిటీకి అప్పగించబడింది. ఇక్కడ 180కి పైగా జాతులు జంతువులు, పక్షులు ఉన్నాయి. 3 రకాల రైనోలు ఉన్న ఏకైక ఇండియన్ జూ ఇదే అన్నమాట. 1977లో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఓరాంగుటన్, గొరిల్లా, చింపాంజీలను తీసుకొచ్చిన జూ ఇదే. జిరాఫీ, జాగ్వర్, ఆఫ్రికన్ ఏనుగులు లాంటి ప్రత్యేక జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి. కరంజీ లేక్ ఈ జూలో భాగంగా ఉంటుంది. ఇది బర్డ్ వాచింగ్కి ఒక స్వర్గం లాంటిది. టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు లేదని అనుకుంటున్నాను. దీనికి టైమింగ్స్ వచ్చేసి 8:30 మార్నింగ్ నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే హాలిడే అన్నమాట. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 120 రూపీస్, అలాగే కిడ్స్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం జూను నడిచి పూర్తిగా చూడాలంటే మీకు సుమారు 3 గంటలు పడుతుంది. నడవడం కష్టం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టార్టింగ్లోనే బ్యాటరీ వెహికల్ సదుపాయం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి బ్యాటరీని తీసుకోవచ్చు. 100 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారని అనుకుంటాను. అలాగే 2:00కి అరౌండ్ మేము వెళ్ళినప్పుడు బ్యాటరీ వాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకున్నారు. సో అందుకని మేము తీసుకోలేకపోయినాము. మీ ఫ్యామిలీతో అలా ప్లాన్ చేస్తే
కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలా అయితే మేము జూని కూడా సెకండ్ డే కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత మేము చూసిందైతే క్యాథడ్రల్ చర్చ్ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది. బెస్ట్ చర్చ్ మైసూర్లో. దాని తర్వాత మేము వచ్చింది ఏంటంటే కేరళ స్పైసెస్ గార్డెన్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి కేరళ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఆయుర్వేదిక్ చెట్లని ఇక్కడ పెంచి మీకు ఒక గైడ్ని అసైన్ చేస్తారు మీ లాంగ్వేజ్కి బట్టి. మేము తెలుగు అని చెప్పాం కాబట్టి మాకు తెలుగు వచ్చిన పర్సన్ని అసైన్ చేసి ఒక్కొక్క ట్రీ యొక్క యూజెస్ బెనిఫిట్స్ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దాని తర్వాత మీకు ఇలా షాప్కి తీసుకొని వస్తారు. ఆయుర్వేదిక్ షాప్ వాళ్ళదే ఓన్గా రన్ చేస్తున్నారనమాట. అక్కడ వచ్చేసి మీకు ఏమైనా ఇష్యూస్ తీసుకోవాలి ఆయుర్వేదిక్ రిలేటెడ్ మెడిసిన్ అనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. దాని తర్వాత మేము నేనేం కొనలేదు, సమ్ కోకో పౌడర్ అలా తీసుకున్నాం అనమాట. ఈవినింగ్ వచ్చేసి మేము బృందావన్ గార్డెన్కి అయితే ఆ రోజు ట్రిప్లోనే కవర్ చేసాము. ఈ బృందావన్ గార్డెన్ చాలా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే బృందావన్ గార్డెన్కి మీరు కరెక్ట్గా 5-5:30కి అంతా అక్కడ ఉండండి. చాలా బాగా సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కిడ్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా వస్తాయి, వీడియోస్ తీసుకోవచ్చు, రీల్స్, ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే చాలా పెద్ద గార్డెన్ అనమాట ఇది. బృందావన్ గార్డెన్స్ మైసూరు నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ కింద కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఈ గార్డెన్ను మైసూర్ దివాన్ సర్ మిర్జా ఇస్మాయిల్ ఐడియాతో మొదలైందన్నమాట. జర్మన్ ల్యాండ్స్కేప్ డిజైనర్ గుస్తావ్ హెర్మన్ క్రుంబిగల్ దీన్ని డిజైన్ చేశారు. దీని నిర్మాణం 1927లో మొదలై 1932లో పూర్తయింది. కాశ్మీర్లోని షాలీమార్ గార్డెన్స్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. మెయిన్ గార్డెన్ 60 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. దీంతో పాటు 75 ఎకరాల ఫ్రూట్ ఆర్చర్డ్, మరో 35 ఎకరాల హార్టికల్చర్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. గార్డెన్ 3 టెర్రస్ లాగా నార్త్ మరియు సౌత్ బృందావన్ అని 2 భాగాలుగా ఉంటుంది. 2 భాగాల మధ్య కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనిపైన బోటింగ్ సదుపాయం కూడా ఉంటుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు అది బోటింగ్ సరిగ్గా లేదన్నమాట. ప్రధాన ద్వారం ఢిల్లీలోని ఇండియా గేట్ నుండి ప్రేరణ పొంది కట్టారన్నమాట. ప్రధాన ఆకర్షణ ఇక్కడ వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్. నీరు వచ్చేసి రంగుల లైట్లు, సంగీతం అనుగుణంగా నృత్యం చేస్తూ ఉంటాయి. 2005లో 5 కోట్లతో ఈ ఫౌంటైన్ సిస్టమ్ను డిజిటలైజ్ చేసి అప్గ్రేడ్ చేశారనమాట. గార్డెన్లో టోపియరీ శిల్పాలు కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఒక నర్సరీ కూడా ఉంది, ప్లాంట్స్ కూడా కొనుక్కోవచ్చు. ఏటా సుమారు 20 లక్షల మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ గార్డెన్ని విజిట్ చేస్తూ ఉంటారు. గార్డెన్ను ప్రస్తుతం కావేరీ నీరావరి నిగమ నిర్వహిస్తూ ఉంది. అంటే కర్ణాటక ప్రభుత్వ సంస్థ అన్నమాట. దీని టైమింగ్ వచ్చేసి ఉదయం నుండి రాత్రి వరకు తెరిచే ఉంటుంది. మ్యూజికల్ ఫౌంటైన్ షో మీరు చూడాలంటే 6:30 తర్వాత మొదలవుతుంది అనమాట, సన్సెట్ అయిన తర్వాత. ఈ గార్డెన్లో చాలా బాలీవుడ్ సినిమాలు, పాటలు, షూటింగ్లు చేయడానికి ఈ లొకేషన్ని యూస్ చేశారు. అలాగే మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇది తప్పకుండా చూడవలసిన ప్లేస్ అన్నమాట. చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మీరు అలా కూర్చొని ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ మీరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మేమైతే కేయూర్కి కొన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అలా తీసామన్నమాట. హీ ఎంజాయ్డ్ అలాట్. అక్కడ స్టార్టింగ్లో మీకు ఫుడ్
రిలేటెడ్ షాప్స్, అలాగే టాయ్స్ షాప్స్ ఇలాంటివి ఉంటాయి. అక్కడ మేము కొంచెం కీ చైన్స్, వాడికి కెమెరా కీ చైన్ తీసుకున్నాము. తర్వాత మీరు చూస్తున్నారు కదా, నడిచేటప్పుడు మధ్యలో మీకు ఇలాంటి వాటర్ ఫౌంటైన్స్ కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. ఈ వాటర్ ఫౌంటైన్స్కే వాళ్ళు నైట్ లైట్స్ వేస్తారు. దాని తర్వాత చెప్పాను కదా, దీనికి ఒక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా మధ్యలో బ్రిడ్జ్ డ్యామ్ ఉంటుంది. మీరు వచ్చేసి రైట్ సైడ్ ఫస్ట్ వెళ్ళేసి చూసుకోండి, ఎందుకంటే రైట్ సైడ్ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. అది మిస్ అవ్వకండి. ఒకవేళ ఇట్ సైడ్ వస్తే కొంచెం త్వరగా అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి, లేదంటే అక్కడ సీట్స్ అన్నీ బుక్ అంటే ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడే మీకు రాయల్ ఆర్చిడ్ అనే హోటల్ కూడా ఉంది. నాకు తెలిసి ఇక్కడ స్టే చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఇలా అయితే మేము మా మైసూర్ ట్రిప్ని బృందావన్ గార్డెన్స్లో టైం స్పెండ్ చేసి ఆ రోజు ఈవినింగ్ అంతా సెకండ్ డే ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ like, share and subscribe to our channel Siri Dharma Travels. So don't forget to turn on notifications. Bye bye. దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. మేముండే హోటల్ చెప్పాను కదా, ఫస్ట్ వీడియో చూడండి, అది వచ్చేసి యువరాజ్ లే రాయల్ అనమాట. పైన వచ్చేసి 1983 రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ మీకు బయట బ్యూటిఫుల్ సిట్టింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. ఈ టెర్రస్ పైన అవుట్ సైడ్ వ్యూ చూసుకుంటూ ఆ లైటింగ్కి అక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. మీకు నేను కేయూర్కి కొంచెం కావాల్సిన ఫుడ్ సపరేట్గా అడిగినప్పుడు కూడా వాళ్ళు నో చెప్పకుండా, హెసిటేట్ అవ్వకుండా చాలా బాగా రిసీవ్ చేసుకొని అడిగి మరీ ఇచ్చారనమాట. వెరీ వెరీ గుడ్ సర్వీస్ అని నేను చెప్తాను. That's how we ended our trip. Here we are enjoying the songs అన్నమాట. టీవీలో సాంగ్స్ వస్తూ ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటిమి. ఇట్ వాజ్ నైస్ డే. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము బెంగళూరుకి, మైసూర్ నుండి. ఇది వచ్చేసి మేము ఫస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఒక లాడ్జ్ ఉంటుంది. అక్కడికి లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఒక బ్రోచర్ ఇస్తారనమాట. SOS ట్రావెల్స్ వాళ్ళు అని ఉంటారు, వాళ్ళు ఒక బ్రోచర్ ఇస్తారు. వాళ్ళ దాంట్లోనే మేము ప్రైవేట్ కార్ బుక్ చేసుకున్నాం అనమాట. మాకు వచ్చేసి అరౌండ్ 2200 రూపీస్ తీసుకున్నారు. ఫుల్ 1 డే ట్రిప్, మీతోనే ఉంటారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు బస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి పర్ హెడ్ 300 రూపీస్ అనమాట అడల్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.